నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇవైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సి లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ సి లో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ ఐకాన్ టవర్స్ కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు మాక్సిమం అంతా ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిందని అయితే చెప్పాం కదా. ఇప్పుడు ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయి పైలింగ్స్ అన్ని బయటపడినాయి. ఇప్పుడు పైలింగ్స్ ని కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నా బ్యాక్ సైడ్ లో చూడొచ్చు, డ్రిల్లింగ్ తో పైలింగ్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇప్పుడు పైలింగ్స్ అన్ని బయటపడడంతో చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. దాదాపు 1176 పైలింగ్స్ తో ఈ పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. దీన్ని 3 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి పైలింగ్ ఇంకా ఎక్స్కవేషన్, ఫేజ్ 2 వచ్చేసి దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. దీని బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా 3 అంతస్తుల పోడియం పైన 33 అంతస్తులతో బిల్డింగ్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించి ఇప్పుడు పనులు ఎంతవరకు వచ్చినాయి, అలాగే పైలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ అంత ప్రాంతం ఎలా కనిపిస్తుందో మీ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఏపీ ఎన్ఆర్టీ సైట్ మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీరు చూడండి. పైలింగ్స్ అన్ని బయటపడడంతో చాలా క్లియర్ గా ఒక్కొక్క పైలింగ్ అయితే కనిపిస్తుంది. దాదాపు 1176 పైలింగ్స్ తో ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఫేజ్ 1 లో పైలింగ్ ఇంకా ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఎక్స్కవేషన్ కూడా ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ లో అయితే ఉంది. ఇప్పుడిప్పుడు ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిన చోట పైల్ కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ పైలింగ్ ఏదైతే వేసారో కాంక్రీటింగ్ అంతా కట్ చేసి ఆ ఐరన్ రాడ్స్ మొత్తాన్ని అయితే బెండ్ చేస్తారు. ఫేజ్ 2లో వచ్చేసి ఐరన్ రాడ్స్ మొత్తాన్ని ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం చేసి దాని ఫౌండేషన్ అంతా వేస్తారు. ఇంకా ఫౌండేషన్ వేసిన తర్వాత 2 బేస్మెంట్లు ఇంకా 3 అంతస్తులతో పోడియం నిర్మించి దానిపైన 2 టవర్లు 29 అంతస్తులతో నిర్మిస్తారు. 2 టవర్లు పక్కపక్కనే ఉంటాయి. ఒక టవర్ వచ్చేసి రెసిడెన్షియల్, ఇంకో టవర్ వచ్చేసి కమర్షియల్ గా ఉంటుంది. ఈ 2 టవర్లని అటాచ్ చేస్తూ పైన ఒక 4 ఫ్లోర్లు అయితే నిర్మిస్తారు. ఆ 4 ఫ్లోర్లు అటాచ్మెంట్ అయిన తర్వాత దాని మొత్తం స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. దీని డిజైన్ కూడా అమరావతిలోని ఏ అక్షరం పోలైతే ఉంటుంది. దీని మధ్యలో గ్లోబే హైలైట్ గా అయితే ఉంటుంది. ఆ గ్లోబ్ వచ్చేసి ఒక 3 అంతస్తుల్లో అయితే ఉంటుంది. ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ వచ్చేసి రాయపూడి విలేజ్ కి దగ్గరలో అయితే నిర్మిస్తున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సి ఇదంతా. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E2, E3, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది ఈ సైట్ మొత్తం. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్కవేషన్ మొత్తం ఎండింగ్ స్టేజ్ లో అయితే ఉంది. అలాగే ఒక్కొక్క పైలింగ్ ని డ్రిల్లింగ్ తో కట్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా పైలింగ్స్ అంతా కట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఫేజ్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఫేజ్ 2 నిర్మాణం కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. మెయిన్ ఇక్కడ ఫౌండేషన్సే కీలకం అన్నమాట. ఫౌండేషన్స్ కి సంబంధించిన పైలింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పైలింగ్ కట్ చేసే వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ చేసి దానికి సంబంధించిన ఫౌండేషన్ నిర్మించిన తర్వాత ఆటోమేటిక్ గా దీనికి సంబంధించిన ఫ్లోర్స్ నిర్మాణం అయితే చాలా స్పీడ్ గా కంప్లీట్ చేస్తారు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిన చోట ఏంటంటే ఒక్కొక్క పైలింగ్ ని కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క పైలింగ్ ని డ్రిల్లింగ్ తో కట్ చేస్తున్నారు. ఇలా మొత్తం పైలింగ్స్ మొత్తాన్ని అయితే కట్ చేసేస్తారు. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఫేజ్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది.
ఫేజ్ 2 వచ్చేసి మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన ఫౌండేషన్ వేసి, ఆ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత 2 బేస్‌మెంట్లు ఇంకా 3 అంతస్తులతో పోడియం నిర్మిస్తారు. ఈ ఐకాన్ టవర్స్‌లో రెసిడెన్షియల్ టవర్ ఉంటుంది. అలాగే కమర్షియల్ టవర్ కూడా ఉంటుంది. రెసిడెన్షియల్, కమర్షియల్ టవర్స్ వచ్చేసి 29 అంతస్తులతో ఉంటాయి. ఈ 2 టవర్స్‌ని అటాచ్ చేస్తూ 4 అంతస్తులైతే నిర్మిస్తారు. దీని షేప్ కూడా ఏ ఆకారంలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్క పైలింగ్‌ని ఎలా కట్ చేస్తున్నారో. అక్కడక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్స్‌కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయడంతో ఏంటంటే, కింద నుండి అక్కడక్కడ సీపేజ్ అయితే వస్తుంది. ఆ సీపేజ్ కూడా లేకుండా ఇక్కడ డైరెక్ట్‌గా జెట్టీలనైతే ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ మొత్తం ఔట్ సైడ్ ఎళ్ళిపోయేలాగా. ఈ ఫౌండేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడక్కడ కొంచెం కొంచెంగా వాటర్ వస్తా ఉంటుంది. ఆ వాటర్‌ని కూడా క్లియర్ చేసుకోవడం కోసం ఇక్కడ డైరెక్ట్‌గా ఇన్‌బిల్ట్‌గా జెట్టీలనైతే ఏర్పాటు చేసుకున్నారు. దీని సరౌండింగ్స్ మొత్తం మీరు చూడొచ్చు. దీని ఎక్స్‌కవేషన్ కూడా దాదాపు 10-11 మీటర్ల వరకైతే జరిగింది. ప్రెజెంట్ ర్యాంపుల వైపే ఇంకా పూర్తి చేయాల్సుంది. ఆ ర్యాంపుల దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. అలాగే రైట్ సైడ్ వైపు చూడండి. పైలింగ్ మొత్తం అక్కడ రాఫ్ట్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ ఏపీఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్ యొక్క హైట్ కూడా దాదాపు గ్రౌండ్ లెవెల్ నుండి 160 మీటర్ల వరకైతే ఉంటుంది. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 11,60,000 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. గ్లోబ్ వచ్చేసి 4 ఫ్లోర్‌లలో కనెక్ట్ అవుతుంది. ఆ గ్లోబ్‌లో రెస్టారెంట్, లాంజ్, ఎగ్జిక్యూటివ్ డైనింగు, కిచెన్ ఏరియాస్ అయితే ఉంటాయి. ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌తో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.